భద్రాచలం లోక్సభ స్థానం ఒకప్పుడు దేశంలోని విస్తీర్ణంలో పెద్ద నియోజకవర్గం. పునర్విభజనతో ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గంగా మారింది. అంతకుముందు గోల్కొండ, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఉంది భద్రాచలం. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో 2 కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 1952లో ఈ నియోజకవర్గం జనరల్ కాగా 2009లో ఎస్టీ నియోజకవర్గంగా మారింది. గతంలో భద్రాచలం పార్లమెంటు పరిధిలో ఉన్న పలు అసెంబ్లీ స్థానాల్ని మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో చేర్చారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహబూబాబాద్, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. – 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో గోలుగొండ లోక్సభకు పోలింగ్ జరిగింది. ఆ సమయంలో గోలుగొండ స్థానానికి 2 సభ్యులుండేవారు. ఒకరు షెడ్యూల్ తెగకు, మరొకరు షెడ్యూల్ కులానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరుకు 2 బ్యాలెట్ పత్రాలిచ్చేవారు. 1957లోనూ గోలుగొండకి ఎన్నిక జరిగింది. 1962లో 3వ సాధారణ ఎన్నికల నాటికి గోలుగొండ నర్సీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకొచ్చింది. 1961లో ప్రత్యేక చట్టం ద్వారా ద్విసభ్య నియోజకవర్గ బిల్లు రద్దు కావడంతో నర్సీపట్నం ఏకసభ్య స్థానంగా ఏర్పడింది. 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో భద్రాచలం ఎస్టీ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. విస్తీర్ణంలో దేశంలో పెద్ద నియోజకవర్గంగా భద్రాచలం నిలిచింది. అందుకే అప్పట్లో భద్రాచలాన్ని హెలికాప్టర్ నియోజకవర్గంగా పిలిచేవారు. 2009లో జరిగిన పునర్విభజనలో భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గం రద్దై మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఏర్పాటైంది. భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలను మహబూబాబాద్ ఎంపీ పరిధిలోకి తీసుకొచ్చారు. భద్రాచలం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కర్రెద్దుల కమలకుమారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2009లో మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన పోరిక బలరాం నాయక్ కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పోటీ చేసిన మొదటి దఫానే మంత్రి అయిన లక్కీ ఫెలోగా బలరాం నాయక్ నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ విజయం సాధించారు.